ఆదిలాబాద్ బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి జైనత్ బేల మండలాల్లో సుడిగాల్లా పర్యటించారు. ఈ నెల 12న భారత ప్రధాని నరేంద్ర మోదీ రామగుండంలో ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేయనున్న నేపథ్యంలో ఏర్పాటు చేసే బహిరంగ సభకు భారీ సంఖ్యలో జనం తరలివచ్చి జయప్రదం చేయాలని గ్రామాన ప్రచారం నిర్వహించారు. ప్రతి ఒక్కరికి స్వయంగా కరపత్రాలు పంపిణీ చేశారు. అలాగే ఆటోల ద్వారా విస్తృత ప్రచారం కల్పించారు. నిర్మించిన ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించి జాతికి అంకితం చేయడానికి విచ్చేస్తున్న భారత ప్రధాని శ్రీ నరేంద్ర రామగుండము సభ ఉన్నది. నా పేరు కంది శ్రీనివాసరెడ్డి. మోడీ సభ మోడీ నరేంద్ర మోడీ గారి సభ ఉన్నది 12వ తారీఖు. నా పేరు కంది శ్రీనివాసరెడ్డి. టీసీ బిడ్డలకు టీఆర్సీ తక్షణం అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. బరాబర్ ఆర్టీసీ ప్రజల హక్కు. ఆర్టీసీ ఒక్కటే ప్రభుత్వానికి మళ్ళీ వెలుగు కానీ ట్రాఫిక్ మోడీ సభ మహారాష్ట్ర అందరికీ కూడా నా నమస్తే. అందరికీ 12వ తారీఖు నాడు నరేంద్ర మోడీ గారు బహిరంగ సభ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని మూత పడిపోయినటువంటి ఫ్యాక్టరీని ఎరువుల కోసం లైన్లు క్యూలు కడుతుంటే కానీ బాగున్నారు.
నాకు 23 విలేజ్ల ప్రోగ్రామ్ ఉన్నది పరామర్శ సరే బాగున్నావా అగట్టుడే మోడీ సార్ వస్తున్నారు తాత రామ్ రామ్ బాగున్నావా రామ్ రామ్ పోతే ఎటు అవుతుంది అర్థం అవుతుందా మోడీ సార్ది ప్రోగ్రామ్ ఉన్నది నరేంద్ర మోడీ గారిది ఈ అక్క తెలుగు వస్తుంది అక్క మీకు నరేంద్ర మోడీ గారి మీటింగ్ ఉన్నది 12వ తారీఖున రామగుండం వస్తున్నాడు నమస్తే బాగున్నారా కాలనీ గంగాధర్ బాగున్నారా పట్టుకో తిండ్రా నరేంద్ర మోడీ సార్ వస్తున్నాడు 12వ తారీఖు నాడు రామగుండం వస్తున్నాడు వెయ్యి మందికి ఇల్లు కావాల్సి చెప్పి 130 కట్టి మోసేతికి పోయి జోగురామన్న 100 మందికి పింఛన్ అవసరం అయితే 10 మంది కూడా వస్తలేవే కొత్త ₹1,00,000 రుణమాఫీ చేపిస్తాడు వచ్చిందా జోగురామన్న చేపిస్తాడు వచ్చింది ఎవరికైనా వాళ్ళకు చనిపోతే వాళ్ళ ఇంటికి 5 లక్షలు మంచిది అంటే మన గేదె చచ్చిపోయినట్టేనా బర్రె చచ్చిపోయినట్టు గొడ్డు చచ్చిపోయినట్టేనా కొత్త పింఛన్లు తీసుకురావాలి కొత్త రేషన్ కార్డులు తీసుకురావాలి కొత్త పింఛన్లు లేవు రేషన్ కార్డు లేవు ఒక్క ఇల్లు జోగురామన్న గరీబులకు ఏమైనా చేసిందా ఇల్లు కట్టించిందా పింఛన్ తెచ్చిందా కొత్తది కొత్త రమ్మన్న అవినీతి భాగవతం బయటపడుతుంది పేదోళ్ళకి ఇల్లు ఇస్తలేడు రేషన్ కార్డులు ఇస్తలేడు చిత్తుగా ఓడిద్దామా జోగు రామన్నని ప్రశ్నించేటోళ్ళు లేడు జోగు రామన్నని అడిగేటోళ్ళు లేడు కాబట్టి ఆయన ఆటలు సాగినాయి ఈసారి చెప్పండి పేదలు నిరపేదలైనటువంటి భూమి లేని పేదల బిడ్డలకు స్కాలర్షిప్లు ఎందుకు ఇస్తలేమని అడిగారు ఇప్పుడు బిడ్డ కంది శ్రీనివాస్ రెడ్డి వచ్చిందని చెప్పండి మా బిడ్డ కంది శ్రీనివాస్ రెడ్డి వచ్చిండు బిడ్డ జోగు రామన్నకి టైం ఖతమైంది మీ టైం అయిపోయింది కంది శ్రీరన్న తీసుకొస్తారని చెప్పండి మా రేషన్ కార్డు కంది శ్రీనివాస్ రెడ్డి తీసుకొస్తారని చెప్పండి మా ఇల్లు కంది శ్రీరన్న కట్టిస్తాడని చెప్పండి మన ఒక్క సంవత్సరం ఆగబిడ్డ బీజేపీ గవర్నమెంట్ వస్తుంది బీజేపీ ముఖ్యమంత్రి వస్తాడు రామ్ రామ్ గారు రామ్ రామ్ బాగున్నావా భగవాన్ ముందర
ఇట్లా కలుస్తా మన నేను వచ్చినట్టు చెప్పండి అందరికి సభ ఉన్నది రండి మీరు ఊరు రండి సాంగ్యం జోగురామన్నకు మనకే పోటీ ఉంటుంది. నాలుగేళ్ల జోగురామన్న ఒక్క రేషన్ కార్డు అని ఇచ్చేనా? ఆరోగ్యశ్రీ అంటారు. ఆరోగ్యశ్రీకి ఏముండాలి తాత? అడిగిన జోగురామన్న మంది లంచం అడిగిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం 50,000 ఇవ్వండి, 1,00,000 రూపాయలు లంచం అడిగిన మన మందిని బెదిరించిన మన కార్యకర్తల మీద చేయి వేసిన కేసులు పెట్టిన ఒక్క కొట్టిల్లు కట్టేలే. మా పింఛన్లు ఎటువైనాయి, మా రేషన్ కార్డులు ఎటువైనాయి, మా స్కాలర్షిప్లు ఎటువైనాయి, మా రైతు రుణమాఫీ ఎటువైనాయి, మా 1,00,000 రూపాయల రైతు రుణమాఫీ ఎటుపోయింది, భూమి లేదు. ఎరువుల ఫ్యాక్టరీ ఓపెనింగ్ ఉన్నది, మీరు అందరు తప్పకుండా రావాలా? వస్తారా? అందరు వస్తారా? అయితే నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ ఎరువులకు సబ్సిడీ ఇస్తున్నది. ఎరువుల కోసం 84,000 కోట్లు ఖర్చు పెడుతుంది. మీరందరూ తప్పకుండా ఒకవేళ సభకు రాలేకపోతే గనక ఒకరోజు మన ఆఫీసు ఆదిలాబాద్ లో, మన ఆఫీస్ ఎక్కడ ఉంది అడ్రస్ ఉంది కదా కార్డులల్లో, మీరందరూ తప్పకుండా ఒకసారి భోజనంకు రావాలా? వస్తారా? మన ఆఫీస్ ఇక్కడ ఆదిలాబాద్, మన ఆఫీస్ అడ్రస్ ఉన్నది మీకు ఇచ్చిన కార్డులలో. ఇలా కార్డులు ఇచ్చిండ్రా? వెరీ గుడ్. ఇలా అడ్రస్ ఉన్నది, ఇలా అడ్రస్ ఉంది. అందరు తప్పకుండా రండి. ఫస్ట్ నంబర్ మనదే, నా పిఏ లేపుతాడు, ఫోన్ చేయండి, ఫోన్ చేసి రండి. సరేనా? మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. మన టీవీ ఛానల్ చూస్తారా మీరు? 63 నంబర్, 63 నంబర్ ఛానల్ వస్తుంది. 63 63 నంబర్ తిరుసట్ నంబర్ మీద వస్తుంది, చూడండి తప్పకుండా. థ్యాంక్ యూ. కలుస్తాం మళ్ళా. రామ్ 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 రామ్. నోడా ఆడుతున్నా బీజేపీ గవర్నమెంట్ లో ప్రతి ఒక్కరికి పింఛన్ ఇవ్వాలి. మన పువ్వు గుర్తు పార్టీ ఈసారి ప్రతి ఒక్కరికి పింఛన్ ఇవ్వాలనేది మా కోరిక. పర్వాలేదు, ఎవరికి వస్తుంది? మళ్ళీ ఏం వస్తలేవు, మన నాకే బాధ అనిపిస్తుంది. ఇతనికి పింఛన్లు వస్తలేవు పెద్ద మంది కోసం. సరేనా? తెలిసిన వాళ్ళు కొంచెం చెప్పండి బాబు. పట్టుకోరా
నరేంద్ర మోడీ గారు మన ప్రధానమంత్రి గారు రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఓపెన్ చేసేందుకు వస్తుండ్రు. 12వ తారీఖు నాడు మన ప్రధానమంత్రి గారు ఎరువుల ఫ్యాక్టరీ ఓపెన్ చేసేందుకు వస్తుండు రామగుండంకు. ఆ ప్రచారంలో భాగంగా ఈరోజు నేను 23 విలేజ్లు తిరుగుతున్నా. మళ్ళా మీ పురుషత్తోని వస్తా. నేను 23 విలేజ్లు తిరుగుతున్నా. నేను మళ్ళీ పురుషత్గా మీ గ్రామంలో ప్రచారం చేయడానికి, మీ కష్ట సుఖాలు బాధలు తెలుసుకోవడానికి వస్తా. ఆ తర్వాత ఈ ఊళ్ళో 4-5 పరామర్శలు ఉన్నాయి, అవన్నీ చేయడానికి వస్తా నేను. సరేనా? జోగు రామన్నకు పొరపాటు మీరు వేస్తే మన బొంద మనం నవ్వుకున్నట్టే. 15 ఏళ్ల నుంచి చెయ్యని మనిషి ఇప్పుడు చేస్తాడా? 15 ఏళ్ల నుంచి మిమ్మల్ని మోసం చేసిన మనిషి ఇప్పుడు చేస్తాడా? 15 ఏళ్ల నుంచి ఇల్లు ఇయ్యని మనిషి, 15 ఏళ్ల నుంచి మనకు రేషన్ కార్డు ఇయ్యని మనిషి, పింఛన్ ఇయ్యని మనిషి, మన లోన్లు ఇయ్యని మనిషి. ఒకప్పుడు ఎస్సీ వాళ్ళకి ఏం లేతుండే, ఎస్సీ బిడ్డలకు దళిత బిడ్డలకు ఏం లేతుండే, లోన్లు లేతుండే సబ్సిడీ కింద. ఒక ట్రాలీ కొనుక్కుంటందుకు, ఒక ఆటో కొనుక్కుంటందుకు లోన్లు లేతుండేనా? ఇప్పుడు లేస్తున్నాయా? 8 ఏళ్ల నుంచి ఒక్క లోన్ వచ్చిందా చెప్పండి. మన దళిత బిడ్డలకు ఎవరికైనా లోన్ వచ్చిందా? మరి ఏమి ఎటువైతున్నాయి పైసలు? జోగు రామన్న ప్రభుత్వం జేబులకు పోతున్నాయి. అర్థమైందా? ఈసారి జోగు రామన్నకి వేయకండి. మళ్ళీ చెప్తున్నా, మన దళిత వాడళ్ళకి ఎలక్షన్ల టైంలో కళ్ళు సీసాలు పంపిస్తాడు జోగు రామన్న. కుంటాల్ చికెన్ పంపిస్తాడు. పైసలకు నోట్ల కట్టలు పంపిస్తాడు. పైసలు ఇస్తే తీసుకోండి. జోగు రామన్న మనతోని అవినీతి అక్రమం చేసి సంపాదించిన పైసలేవి. పైసలు ఇస్తే తీసుకోండి. కానీ మీరు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఓటు మాత్రం జోగు రామన్నకి వేసేది లేదు. వేస్తే మీకు మళ్ళా 5 ఏళ్ళు ఇల్లు రావు, మళ్ళా 5 ఏళ్ళు రేషన్ కార్డు రావు, పింఛన్లు రావు, మన బిడ్డల స్కాలర్షిప్లు రావు, లోన్లు రావు. మీకు అర్థమైంది నేను చెప్పేది? ఈసారి కళ్ళు సీసాలు నోట్ల కట్టలు పంపిస్తాడు పైసలు. ఒక 500 రూపాయల నోటుతో నీ ఇల్లు తయారవుతుందా? ఒక కళ్ళు సీసాతో నీకు పింఛన్ వస్తుందా? ఒక కళ్ళు సీసాతోని మన బిడ్డకు స్కాలర్షిప్ వస్తుందా? మనకు ఒక లోన్ లేస్తుందా? లేవని. నేను మాత్రం చెప్తున్నా, ఈసారి గట్టిగా జోగు రామన్నని బరాబర్ మన దళిత బస్తీలో ఉన్నటువంటి ఒక్క ఓటు కూడా జోగు రామన్నకు పడద్దు. సీనన్న గారి నాయకత్వం. శ్రీ నరేంద్ర గారి నాయకత్వం వర్ధిల్లాలి. జేపీ నడ్డా గారి నాయకత్వం వర్ధిల్లాలి. బండి సంజయ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ప్రజల కొరకు
పంచమై కొట్టాడినా बीजेपी से अभी जयंत रामन को और मुझे इलेक्शन लड़ना चाहते हैं। ओके, तो हम आप सब लोगों को मदद चाहिए मुझे। हाँ, मैं फिर गाँव को आता हूँ। अब आपसे सबसे राम राम। పెద్దపల్లి జిల్లా రామగుండంలో రైతుల సంక్షేమం కోసం కేంద్ర నిధులతో నిర్మించిన ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించి జాతికి అంకితం చేసిన మోదీ గారి సభకు వేలాదిగా తరలిరండి, సభను విజయవంతం చేయండి. సభకు భారీగా గరిగుళ్ల జయప్రదం చేద్దాం. ఆదిలాబాద్ టైగర్ తప్పున్న నాయకుడు your son. జై జై అన్నా జయ హో అన్నా జనం కోసమే నీ జన్మన్నా జై అన్నా జయ హో అన్నా జనం కోసమే నీ జన్మన్నా జై జై అన్నా జయ హో అన్నా జనం అంతా ఉన్నాడు రాదన్న ఉన్నాడు రాదన్న మన సేవల ఉంటాడు మన
మోడీ जी రామగుండం కరీంనగర్ జిల్లా శ్రీ నరేంద్ర మోడీ గారు రామగుండం కరీంనగర్ జిల్లా రామగుండం వస్తున్నారు. రైతే రాజు రైతన్నకు భారత్ మాతాకి భారత్ మాతాకి వందే వందే అని నేను మీ అందరికి నమస్తే చెప్తున్నా. నమస్తే అందరికి నమస్తే. రామ్ 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 రామ్. మనకు ఫసల్ బీమా అని ప్రయోజనం. ఆ ఫసల్ బీమాని ఈ సంవత్సరం రాకుండా చేసింది ఈ కేసీఆర్ ప్రభుత్వం, జోగు రామన్న ప్రభుత్వం. జోగు రామన్న 9 ఏళ్ళ ఒక్క ఇల్లు కూడా కట్టలేదు టీఆర్ఎస్ ప్రభుత్వం. చేసినాం. ఈ జోగు రామన్న ఏం చేసిండు? ఒక ఊళ్ళో 100 మంది పింఛన్లు రావాలంటే 100 మందికి పింఛన్లు రావాలంటే డబుల్ బెడ్రూమ్ వెళ్ళిచ్చిండా? రైతులకి 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తాడు. చేసిందా? 1,00,000 రూపాయలు రుణమాఫీ వచ్చింది ఎవరికైనా? వచ్చిందా? ఒక్క మనిషికైనా 1,00,000 రూపాయలు రుణమాఫీ వచ్చిందా? రాలే. ఈ జోగు రామన్న అబద్ధాలు చెప్పుకుంటేనే రైతు బీమా రాదు కదా, వస్తుందా? మరి భూమి లేని వాళ్ళు చచ్చిపోతే మరి అలా కుటుంబం ఎట్లా కాపాడాలి? ఎట్లా కాపాడాలా? భూమి ఉన్న వాళ్ళకి రైతు బీమా వస్తున్నది, రావాలా, మంచిదే. కానీ భూమి లేని వాళ్ళకి ఎందుకు ఇస్తలేడు? ఒక్క స్కాలర్షిప్ కూడా ఇవ్వాలి 4 ఏళ్ళ. చదువుకునే పిల్లలకు స్కాలర్షిప్ లేవు. బీసీ బిడ్డలకు ఒక్కొక్కరికైనా లోన్ వేసిందా? 8 ఏళ్ళ ఒక్కొక్కరికి లోన్ వేసిందా? లోన్ ఇవ్వలే. అంటే ఏం చెప్తున్నాడు? జోగు రామన్న సంపాదించుకుంటున్నాడు, మీ కడుపు ఎండ పెడుతున్నాడు. బిడ్డ జోగు రామన్న మా ఇల్లేమోయా, మా రేషన్ కార్డులు ఏమాయా, మా పింఛన్లు ఏమోయా, మా 1,00,000 రూపాయల రుణమాఫీ ఏమాయా, భూమి లేని బిడ్డలకు రైతు బీమా ఏమాయా, మా బిడ్డలకు స్కాలర్షిప్లు ఏమాయా, మా ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలకు లోన్లు ఏమాయా అని బరాబర్ అడగండి. అడుగుతారా? ఈసారి రామనచ్చినప్పుడు అడుగుతారా? మన బిడ్డలకు లోన్లు ఇయ్యక, ఇల్లు ఇయ్యక, రేషన్ మీ అందరి కోసం ఒకటే చెప్తున్నా, ఈ జోగు రామన్నని చిత్తుగా ఓడిస్తేనే ఈసారి జోగు రామన్న వచ్చినప్పుడు చెప్పండి, ఏమి రా బిడ్డ జోగు రామన్న, నీకు చేత రాకపోతే చెప్పు, మా కంది సీనన్న ఉన్నాడు బిడ్డ, మా కంది సీనన్న లోన్లు తీసుకొస్తాడు, మా కంది సీనన్న రేషన్ కార్డులు తీసుకొస్తాడు, మా కంది సీనన్న పింఛన్లు తీసుకొస్తాడు, మా కంది సీనన్న స్కాలర్షిప్లు తీసుకొస్తాడని బరాబర్ చెప్పండి. జోగు రామన్న నువ్వు ఇంకా ఉండేది 1 సంవత్సరమే బిడ్డ. జోగు రామన్న 1 సంవత్సరం తర్వాత బీజేపీ గవర్నమెంట్ వస్తది. బీజేపీ రేషన్ కార్డులు తీసుకొస్తా, పింఛన్లు తీసుకొస్తా, స్కాలర్షిప్లు తీసుకొస్తా. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, 15 ఏళ్ళు జోగు రామన్నని గెలిపించి నమ్మి గెలిపి ఈ జోగు రామన్నని చిత్తుగా ఓడించకపోతే, ఈ జోగు రామన్న అహంకారాన్ని 10 కిలోమీటర్ల లోపల బృందపెట్టకపోతే మనకు ఏమి రావు. మా తాతలు ఇక్కడనే పుట్టిండ్రు, మా ముత్తగారు ఇక్కడనే పుట్టిండ్రు. నేను నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు, నా గుండెలో ఊపిరున్నంత వరకు ఆదిలాబాద్ ప్రజల కోసమే బతుకుతా, ఆదిలాబాద్ ప్రజలకు సేవ చేయడం కోసమే బతుకుతా. బరాబర్ అడగండి. భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి జై బీజేపీ జై బీజేపీ నాయకత్వం. భారత్ మాతాకి వందే వందే వందే. సో మీ అందరి దగ్గర ఈ విషయాలు చెప్పి నేను సెలవు తీసుకుంటున్నా. దీంట్లోనే ఉంటాం, వెళ్ళండి. మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. కన్ను తల్లి లాంటి కమలానికి మోసయ్యరో నాగమణి దారిలో ఈ నాగమణి దారిలో వాదమై మోపు సమేపు నాగలకు ప్రజలపై ప్రేమ లేదు, పాలనపై లేదు, ప్రజాస్వామ్య పద్ధతి కౌరవే అసలు లేదు. పైపైన రంగులేసి అద్భుతాల నదిన అభివృద్ధిలో ఏడుందని అద్భుతాల
తిరగాదు అభివృద్ధిన వేడుందని ప్రశ్నించిన మొనగాడు పట్టు మాటలోన పదులు ఉంది పాలనలో విధులు ఉంది మాటలోన పదులు ఉంది పాలనలో విధులు కదిలినాడు దీనన్న కార్యదీక్షభూమి ఆదినుడల సంగ్రామం చేస్తని అంటుంటే గెలిచి తానొస్తాడు ఆగెలుస్తాడు అందరము ఒకటై ఓటేస్తాం ఎన్నికల్లో తీరే నదిల బాను వెలిగే నువ్వే అర్పణములము సూర్యుడ అమెరికను అద్భుతంగా చెప్పండి సరే సార్ సార్ బంద్గా అందరికి అమ్మని స్టార్ట్ ఇయ్యలే ఉన్నాయి కదా సార్. ఎరువుల కోసం 84,000 కోట్లు 84,000 కోట్ల సబ్సిడీ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఒక్కరికి కూడా వచ్చిందా లేదా? ఒక్కరికి రాలే ఇల్లు. జోగు రామన్న మసాలా గ్రామంలో ఒక్క ఇల్లు కట్టలే 8 ఏళ్ళ. ఒక్కరికి కూడా రాలే తెల్లకాడు. ఈ ఊళ్ళో 100 మందికి కొత్త పింఛన్లు అవసరం అయితే ఎన్ని ఇస్తున్నారు? 10 ఇస్తున్నారు. కరెక్టేనా? 100 మందికి అవసరమైతే 10 ఇస్తున్నారు. ఇంకొకటి, భూమి లేని వాళ్ళు చచ్చిపోతే రైతు బీమా ఎందుకు ఇస్తలేడు జోగురామన్న? అహంకారం వచ్చే కదా, గర్వం వచ్చే కదా. 15 ఏళ్ల నుంచి గెలిపిస్తున్నాగా లేదా జోగురామన్నని? 15 ఏళ్ల నుంచి గెలిపిస్తున్నాం జోగురామన్నని. ఎంత అహంకారం వచ్చింది దానికి? రైతు బీమా అంటే భూమి లేనోడు చచ్చిపోతే ఆ ప్రాణంకు విలువ లేదా? మరి భూమి ఉన్నోడు చచ్చిపోతే ఇస్తున్నారు కదా 5 లక్షలు మనకు. మరి భూమి లేనోడు చచ్చిపోతే ఎందుకు ఇస్తలేడు? మరి అది ప్రాణంకు విలువ పెడతలేరు కదా. గొర్రెలు చచ్చిపోయినా, బర్రెలు చచ్చిపోతే, మనిషి చచ్చిపోతే ఒకటే అనుకుంటుండ్రు, ఇస్తలేరు. అవునా? 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నాడు, చేసిండా? అయిందా 1,00,000 రూపాయలు రుణమాఫీ? మన మసాలా గ్రామంలో చదువుకుంటున్న పిల్లలకి ఒక్కళ్ళకైనా స్కాలర్షిప్ ఇచ్చిండ 4 ఏళ్ళలో? ఒక్కళ్ళకు మసాలా గ్రామంలో ఒక్కళ్ళకైనా స్కాలర్షిప్ వచ్చిందా? ఒక్కళ్ళకు కూడా స్కాలర్షిప్ రాలేదు చదువుకుంటున్న పిల్లలకి. ఇంతకుముందు సబ్సిడీ కింద లోన్లు వస్తుండే, గుర్తుందా మీకు? పైపులు కొనుక్కుంటందుకు, స్ప్రింక్లర్లు కొనుక్కుంటందుకు, నౌజర్లు కొనుక్కుంటందుకు లోన్ వస్తుండేనా? వస్తుండే. ఇప్పుడు వస్తున్నాయా? తెలంగాణ వచ్చిన నుంచి, జోగురామన్ వచ్చిన నుంచి వస్తున్నాయా? 5 ఏళ్ళు మంత్రిగా చేసిండు, 4 ఏళ్ళు ఎమ్మెల్యే చేసిన మనిషి ప్రజల్ని ఎట్లా మోసం చేస్తున్నాడు? ఈసారి జోగురామన్న ఊళ్ళకి వస్తే చెప్పండి, కంది శ్రీనివాసరెడ్డి తమ్ముడు కంది శ్రీనివాసరెడ్డి సారు మా ఊరికి వచ్చిండు, నిన్ను అడుగుమన్నాడు జోగురామన్న. ఏమిరా బిడ్డ జోగురామన్న, మా ఇండ్లు ఎటు పోయినాయి, మా పింఛన్లు ఎటు పోయినాయి, మా రేషన్ కార్డులు ఎటు పోయినాయి, మా రైతు రుణమాఫీ ఏమైంది, మా పిల్లలకు స్కాలర్షిప్లు ఎందుకు వస్తలేవు, భూమిలకు రైతు బీమా ఎందుకు వస్తలేదు అని బరాబర్ అడగండి. నేను అడుగుమన్నా అంటే చెప్పండి, గల్లా పట్టి అడగండి. జోగురామన్న ఆస్తి రాసిమంటున్నామా? 5 ఎకర్ల కుటుంబంలో పుట్టినటువంటి జోగురామన్న 1,000 కోట్లు ఎట్లా సంపాదించాడు జోగురామన్న? 1,000 కోట్లు. మహారాష్ట్రలో వందల ఎకరాలు కొంటుండట, హైదరాబాద్ లో వందల ఎకరాల భూమి కొంటుండట జోగురామన్న. 1,000 కోట్లు సంపాదిస్తున్నాడు జోగురామన్న. అంటే మన కడుపు ఎండబట్టా, ఆయన కడుపు నిండబట్టా. అర్థమైందా? ఈసారి జోగురామన్నని మన ఊరికి వస్తే అడగండి, నీకు చేత కాలేదు కదా 15 ఏళ్ళు, ఇప్పుడు 1 సంవత్సరం ఆగితే బిడ్డ బీజేపీని గెలిపిస్తాం, మన ముఖ్యమంత్రి బీజేపీ ముఖ్యమంత్రి అవుతాడు తెలంగాణ రాష్ట్రంకు. మా కంది శ్రీనివాస్ అన్న చెప్పిండు, నేను దగ్గరుండి ఇల్లు గడిపిస్తా, మీ అందరికి ఇల్లు రాని వాళ్ళందరికీ ఈ ఊళ్ళో నేను దగ్గరుండి గడిపిస్తా, నేను దగ్గరుండి రేషన్ కార్డులు తీసుకొస్తా, మీకు మీ బిడ్డలకు నేను దగ్గరుండి లోన్లు ఇప్పిస్తా, రేషన్ కార్డులు ఇప్పిస్తా, పింఛన్లు ఇప్పిస్తా. జోగురామన్నకు చెప్పండి, కంది శ్రీనివాస్ రెడ్డి సార్ ఇప్పిస్తానని చెప్పండి. 15 ఏళ్ళ నుంచి మీరు నమ్మితే ఏం చేసిండు ఆయన? మిమ్మల్ని
మోసం చేసిండు, దగా చేసిండు, అవినీతి. మీ మీద తిన్న పైసలతోని జోగురామన్ ఏం చెప్తాడు చెప్పన్నా? ఎలక్షన్ల టైంలో మన యూత్ పిల్లలందరికి చెప్పండి, కళ్ళు సీసాలు పంపిస్తాడు ఎలక్షన్ టైంలో కళ్ళు తాగుమని. 500 నోట్ల రూపాయలు పంపిస్తాడు, మంచికి ఒక నోటు ఇవ్వమని. 500 నోటుతో నీ ఇల్లు తయారవుతుందా? కళ్ళు సీసాతో నీకు రేషన్ కార్డు వస్తుందా? కళ్ళు సీసాతో నీకు పింఛన్ వస్తుందా? 500 రూపాయల నోటుతో నీకు లోన్లు ఎత్తదా? ట్రాక్టర్ కొంటావా? నువ్వు ట్రాలీ కొంటావా? రిక్షా నా ఆటో కొంటావా? ఈసారి జోగురామన్ కుంటాల చికెన్ పంపిస్తాడు. ఒక్క చికెన్ దావత్తోని నీ ఇల్లు తయారవుతుందా? ఈసారి జోగురామన్ నాకు చెప్పండి, బిడ్డ ఈసారి నీ కళ్ళొద్దు, నీ కుంటాల చికెన్ వద్దు. మా ఊర్లో నువ్వేం చేసినావు? ఒక్క ఇల్లు కట్టినావా 8 ఏళ్ళల్లా? ఒక్క రేషన్ కార్డు ఇచ్చినావా 4 ఏళ్ళల్లా? నీకు ఇంత అహంకారం ఎక్కడికి వెళ్ళి వచ్చింది? 15 ఏళ్ళ నుంచి మేము పెంపు చేస్తేనే కదా, మేము 15 ఏళ్ళ నుంచి నీకు ఓటేస్తేనే కదా నీకు ఇంత అహంకారం. నువ్వు రాజువేను. ఏం చేసిండు తెలుసా జోగురామన్న? నా ఫోన్ నంబర్లు ఉన్నాయి నాయి. ఫస్ట్ ఫోన్ నంబర్ నాదే, మీరు చేయండి. నేను ఇక్కడ ఆదిలాబాద్లో రిమ్స్ దగ్గర ఆర్ఎస్ గార్డెన్ దగ్గర పెద్ద ఆఫీస్ కట్టినా. నేను రోజు అన్నదానం చేస్తున్నా, రోజు పేదలకు అన్నదానం చేస్తున్నా. రోజు మీ అందరినీ కూడా, మసాలా గ్రామ ప్రజలందరినీ కూడా నేను ఒకరోజు భోజనంకు పిలుస్తున్నా. తప్పకుండా రావాలా? వస్తారా? ఇవి అడ్రస్ దీని మీద ఉన్నది, నా ఫోన్ నంబర్ దీని మీద ఉన్నది. నా వార్తలు కూడా అమ్మా న్యూస్ 63వ నంబర్ చూస్తారా? న్యూస్ వస్తుంది కదా, 63 నంబర్ వస్తా. GTPL అమ్మా న్యూస్ చూసిండ్రా? ఎప్పుడు నన్ను టీవీలో చూసిండ్రా? కాక చూసిండట. కాక 63 నంబర్ మీద మన టీవీ వస్తుంది. అందరికి చెప్పి 63 నంబర్ చూడండి. ఇవాళ 7 గంటలకి సాధ్యం కాకపోవచ్చు, కానీ రేపు 7 గంటలకైతే అందరు వస్తారు. మీరు అర్థమైందా? మసాలా గ్రామం అందరిది కూడా అల్లా వస్తా, మీ సమస్యలు తెలుసుకుంటా, మీ కష్ట సుఖాలు తెలుసుకుంటా. మీ అందరికి చెప్తున్నా కాక, ఈసారి మోసపోతే నేనైతే అమెరికాలో నా బిజినెస్ని, నా వ్యాపారము అంతా వదిలేసి నేను మీకోసం వచ్చిన ఆదిలాబాద్ ప్రజల అమాయకులు. నాకు మీరు మద్దతుగా ఉంటే నేను ఎంత దూరమైనా పోతా, మీకోసం మంచి చేస్తా నేను. సరేనా కాక? మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. అందరికి నమస్తే చెప్పుకుంటా. భారత్ మాతా కి నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై బీజేపీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై ఆదిలాబాద్, జై బీజేపీ. సినన్న గారి నాయకత్వం. బాబు పల్లెలా రైతుల కింద యుద్ధమేలా చేయడం కోసం ఎరువుల ఫ్యాక్టరీ 6,500 కోట్లు పెట్టి కట్టిండ్రు. ఆల్రెడీ నడుస్తున్నాయి అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్. మీ అందరికి ఆహ్వానం పలుకుతున్నా. మోడీ గారి నాయకత్వం. భారత్ మాతాకి. అయితే జై బీజేపీ. సైదుపూర్ల జోగు రామన్న ఒక్క ఇల్లన్న కట్టిండా ఈ 8 ఏళ్లలో? ఇల్లు కట్టిల్లా మీకు? అవి ఊరుస్తున్న ఇల్లు తారు వరుసుకొని కట్టుకున్నది అక్క. ఇల్లు రాలే మీకు? జోగు రామన్న నీ 15 ఏళ్ల నుంచి మనం గెలిపిస్తున్నాం, కరెక్టేనా? 15 ఏళ్ల నుంచి గెలిపిస్తున్నామా? ఒక్క ఇల్లన్న కట్టిండా జోగు రామన్న? ఒక్క ఇల్లన్న కట్టిండా? 9 ఏళ్ళ
5 ఏళ్ళు మంత్రులు ఉన్నారు, 4 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నాడు. ఇప్పుడు మనం 4 సార్లు ఎమ్మెల్యే గెలిపించినాం, కరెక్టేనా? 4 సార్లు గెలిపించిన ఎమ్మెల్యేగా ఇల్లు వచ్చిందా నీకు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నా రాలే. ఎవరికైనా ఇల్లు వచ్చిందా డబుల్ బెడ్రూమ్ ఇల్లు? జోగురామన్న ఎలక్షన్ల కంటే ముందు ఏం చెప్పిండు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానడా లేదా? ఇస్తానడా లేదా? ఇంకేం చెప్పిండు జోగురామన్న? దళితులకు 3 ఎకరాలు ఇస్తానడా లేదా? ఇస్తానడా? దళితులకు 3 ఎకరాలు వచ్చిందా అక్క? మీకు దళితులకు 3 ఎకరాల భూమి వచ్చిందా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాడు. 4 ఏళ్ల నుంచి ఎవరికైనా 50 కొత్త రేషన్ కార్డు వచ్చిందా? రేషన్ కార్డు ఇచ్చిందా మీకు? 4 ఏళ్ళ కొత్త రేషన్ కార్డు వచ్చిందా? కొత్త రేషన్ కార్డు ఇవ్వలే. సైదుపూర్లో 100 మంది కొత్త మందికి పింఛను కావాల్సి వస్తే 100 మందికి పింఛను కావాల్సి వస్తే 10 మందికి పింఛన్లు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నాడు. కరెక్టేనా? కరెక్టేనా? 57 ఏళ్లకు పింఛన్ ఇస్తాడు. 57 ఏళ్ళు దాటిన మంది మీ ఊళ్ళో కొత్తోళ్ళు 100 మంది ఉంటే అన్న 10 మందికి పింఛన్లు ఇస్తున్నాడు. ఇదే అభివృద్ధి అని చెప్తున్నాడు. ₹1,00,000 రైతులకు ₹1,00,000 రుణమాఫీ చేస్తానడా లేదా? చేస్తానడా లేదా? చేస్తానడా? వచ్చిందా? రుణమాఫీ అయిందా? ₹1,00,000 రుణమాఫీ అయిందా? మరి రుణమాఫీ కాలే. ₹1,00,000 రుణమాఫీ కాలే. రవీంద్ర నువ్వు రాచ్చు, స్టేజ్ మీద ఎక్కచ్చు. ₹1,00,000 రుణమాఫీ కాలే. ఒక్క ఎస్సీ బిడ్డకైనా, బీసీ బిడ్డకైనా, ఎస్టీ బిడ్డకైనా స్కాలర్షిప్ వస్తుందా? చదువుకునేటోళ్లకు ఇక్కడ ఎంతమంది చదువుకుంటున్నారు? చేతులు లేపండి. చదువుకుంటున్న పిల్లలు చేతులు లేపండి. చిన్నానికి స్కాలర్షిప్ వచ్చిందా? 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 వచ్చిందా స్కాలర్షిప్? చిన్న బాబు బాబు వచ్చిందా నీకు స్కాలర్షిప్? వచ్చిందా? చదువుకుంటున్న పిల్లలకు స్కాలర్షిప్. జోగు రామన్న 15 ఏళ్ల నుంచి మనం గెలిపిస్తే మీకు ఇల్లు వచ్చాయా? ఎవరికైనా ఇల్లు వచ్చినాయా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు దళితులకు 3 ఎకరాలు వచ్చినాయా? ఎస్సీ బిడ్డకైనా, ఎస్టీ బిడ్డకైనా, భూమి లేనికైనా ఎవరికైనా లోన్ వేసిందా? మీకు ఎవరికైనా లోన్ వేసిందా? మరి ఎట్లా బతకాలా? పేదోళ్ళు ఎట్లా బతకాలా? లోన్లు లేవు, స్కాలర్షిప్ లేవు, ఇల్లు కట్టియలే. ఏమంటారు తెలుసా ఈ జోగు రామన్న? అన్నా, ఈ జోగు రామన్న ఎలక్షన్ల టైంలో కళ్ళు సీసాలు పంపిస్తాడు. కళ్ళు సీసాలు పైసలు పంపిస్తాడు. ₹500 పైసలు పంపిస్తాడు. కుంటాలు కుంటాలు చికెన్ పంపిస్తాడు దావతులు చేసుకోమని. ₹500 నీ ఇల్లు తయారవుతుందా? ఇల్లు వస్తుందా నీకు? ₹500 కళ్ళు సీసాతో నీకు పింఛన్ వస్తుందా? ఒక కళ్ళు సీసా ఒక్క రోజులు అయిపోతుంది కదా. కళ్ళు సీసాతో నీకు రేషన్ కార్డు వస్తుందా? ఒక కళ్ళు సీసాతో ₹500 నీ బిడ్డకు స్కాలర్షిప్ వస్తుందా? చదువుకుంటానుకు వస్తుందా? రైతు బీమా భూమి లేని బిడ్డలు చచ్చిపోతే రైతు బీమా వస్తుందా? రాదు. రైతు బీమా భూమి లేని బిడ్డలు చచ్చిపోతే అంటే భూమి లేని బిడ్డలు చచ్చిపోతే ఆ ప్రాణంకు విలువ లేదా? ఆ ప్రాణంకు విలువ లేదా? భూమి లేని బిడ్డలు చచ్చిపోతే అంటే భూమి లేని నిరుపేదలు రైతు కూలీలు చచ్చిపోతే రైతు బీమా రాదక్క మీకు. ఈ జోగు రామన్న మిమ్మల్ని 15 ఏళ్ల నుంచి మోసం చేస్తున్నాడు. ఈసారి మాత్రం జోగు రామన్నని బరాబర్ చిత్తుగా ఓడిస్తేనే డిపాజిట్ కోల్పోయేటట్టు జోగు రామన్నని చిత్తు ఓడిస్తేనే మీకు ఇల్లు వస్తాయి అక్క, మీకు పింఛన్లు వస్తాయి, మీకు రేషన్ కార్డులు వస్తాయి, మీ బిడ్డలకు స్కాలర్షిప్ వస్తాయి, మీకు రైతు బీమా వస్తుంది. సిద్ధమా? సిద్ధమా? మీరంతా జోగు రామన్నని చిత్తుగా ఓడించడానికి సిద్ధంగా. ఇంకొకటి చెప్తున్నా, ఈసారి సైద్పూర్ కి జోగు రామన్న వస్తే అడగండి, బరాబర్ అడగండి. ఏమిరా బిడ్డ రామన్న మా ఇల్లు ఆడికి పోయినాయి? ఏమిరా బిడ్డ జోగు రామన్న మా పింఛన్లు పోయినాయి? ఏమిరా బిడ్డ జోగు రామన్న మా ఇల్లు పోయినాయి, మా పింఛన్లు పోయినాయి, మా రేషన్ కార్డులు పోయినాయి, మా రైతు బీమా పోయింది. నాకు భూమి లేదు, రైతు బీమా నాకు రాదు, నేను చచ్చిపోతే నా పెళ్ళ బిడ్డలు ఎట్లా బతకాలా? రైతు బీమా భూమి లేనోళ్ళకు రాకపోతే
నిండబట్టా. మీ కడుపు ఎండిపోయి ఆయన కడుపు నిండిపోతున్నది. ఈ జోగు రామన్నని బరాబర్ ప్రశ్నించండి. ఏదైనా బిడ్డ రామన్న మా ఇండ్లు పోయినాయి, మా పింఛన్లు పోయినాయి, మా రేషన్ కార్డులు పోయినాయి, మా లోన్లేనా అని బరాబర్ అడగండి. నేను కంది శ్రీనివాస్ రెడ్డి సార్ అడుగుమనని చెప్పండి. కంది శ్రీనివాస్ రెడ్డి అన్న అడుగుమనని చెప్పండి. ఏదైనా బిడ్డ రామన్న నువ్వు పింఛన్లు ఇస్తా అన్నావు కదా, రేషన్ కార్డులు ఇస్తా అన్నావు కదా జోగు రామన్న, ఎటువైనా బిడ్డ అని అడగండి పెద్దవాళ్ళందరూ. జోగు రామన్న గారు నేను ప్రశ్నిస్తున్నా, ఈ అమాయక ఆదిలాబాద్ ప్రజల్ని ఎన్నేళ్ల నుంచి మోసం చేస్తున్నావు? 15 ఏళ్ల నుంచి మోసం చేస్తున్నావు. ఆ రోజు జోగు రామన్న 15 ఏళ్ల నుంచి మోసం చేస్తుండు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతాన్ని మోసం చేసిండు, దళితులకు 3 ఎకరాలని మోసం చేసిండు, రైతు బీమాని మోసం చేసిండు. జోగు రామన్న ఏమియ్యడు. ఈసారి జోగు రామన్న ఊరికొస్తే నేను అడుగుమన్నా అని చెప్పండి. కంది శ్రీనివాస్ రెడ్డి అన్న అడుగుమన్నాడు మా ఇండ్లెట్ పోయినాయని, మా పింఛన్లు, మా రేషన్ కార్డులు, మా లోన్లు. జోగు రామన్న అవినీతి సొమ్ముతోని మీరు మీ దగ్గర అవినీతి చేసి తిన్న పైసలతోని వందల ఎకరాల భూములు కొంటుండట, వందల ఎకరాల భూములు కొంటుండట, హైదరాబాద్ లో భూములు కొంటుండట, మహారాష్ట్రలో భూములు కొంటుండట. మరి మీరెట్లా గాసం గడవాలా? మీరెట్లా బతకాలా? పేద బిడ్డలు ఎట్లా బతకాలా? పేద బిడ్డలు ఏం చేసుకొని బతకాలా? ఏమిస్తాడని జోగు రామన్న? ఈసారి జోగు రామన్నని మీరు చిత్తుగా ఓడిస్తేనే మీకు ఇళ్లకు, మీకు పింఛన్లు వస్తాయి, మీకు రేషన్ కార్డులు వస్తాయి. చెప్పండి, కంది సీనన్న మా ఊరికి వచ్చిండు, జోగు రామన్న నీకు చేత కాకపోతే కంది సీనన్న ఇల్లు కట్టిస్తారని చెప్పండి. అందరికీ చెప్పండి, కంది సీనన్న ఇల్లు కట్టిస్తారు. నేను కట్టిస్తా ఇల్లు, నేను కట్టిస్తా. కంది సీనన్న రేషన్ కార్డు తీసుకొస్తారని చెప్పండి. కంది సీనన్న రేషన్ కార్డు తీసుకొస్తారని చెప్పండి. కంది సీనన్న ఇల్లు తీసుకొస్తారని చెప్పండి. మన బిడ్డలకు స్కాలర్షిప్లు తీసుకొస్తారని చెప్పండి. కంది సీనన్న మనకు పింఛన్ తీసుకొస్తారని చెప్పండి. కంది సీనన్న మనకు లోన్లు తీసుకొస్తారని చెప్పండి. రైతు బీమా, భూమి లేని రైతులకు రైతు బీమా తీసుకొస్తారని చెప్పండి. చెప్తారా? బరాబర్ అడుగుతారా? రామన్నని అడుగుతారా? జోగు రామన్నని అడగాల. అడగకపోతే హాస్పిటల్ పని మీద వచ్చిన, వ్యవసాయం పనుల మీద వచ్చిన నా ఆఫీస్ లో ఒక్కసారి భోజనం చేసిపోండి. రోజు అన్నదానం చేస్తున్నా, రోజు నా ఆఫీస్ లో అన్నదానము, సండే కూడా బంద్ ఉండని. మీరు ప్రతిరోజు పగటికి వచ్చి మన ఆఫీస్ లో తినచ్చు. వస్తారా? సైన్పూర్ గ్రామస్తులందరూ అందరూ వస్తారా? తప్పకుండా రండి. కంది శ్రీనివాస్ రెడ్డి ఆఫీసు మన కార్డు అందరికి వస్తారా? ప్రచారం చేయడానికి మేరీ కూడా పిక్చర్ రావడం జరిగింది. గ్రామంలో మేరీగూడ గ్రామంలో జోగు రామన్న ఒక్క ఇల్లు కట్టిండా? 8 ఏళ్ళ ఒక్క ఇల్లు ఇచ్చిండా? ఒక్క ఇల్లన్నా? మీ ఊళ్ళో డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా? జోగు రామన్న మరి అడిగినవా? గల్లావట్టి అడిగినవా? జోగు రామన్న గల్లావట్టు మరి జోగు రామన్న గల్లావడితే మీకు ఇంట్లో వస్తాయి. కొత్త రేషన్ కార్డు 4 ఏళ్ళ నుంచి ఇచ్చింది. ఒక్క రేషన్ కార్డు అన్న జోగు రామన్న, ఒక్క రేషన్ కార్డులోనే, ఒక్క ఇల్లులోనే జోగు రామన్న. జోగు రామన్నని అడిగిందా? జోగు రామన్న ఎప్పుడైనా జోగు రామన్న అడిగిందా? మరి నాకు స్కాలర్షిప్ ఎందుకు రావాలని అడిగినావా? మరి ఇల్లు రాక, మరి రైతు బీమా, భూమి లేని రైతు చచ్చిపోతే 5 లక్షలు వస్తున్నాయా? వస్తలేవు. మరి భూమి లేనోడు చచ్చిపోతే ప్రాణం విలువ రాదా? భూమి లేనోడికి ప్రాణం విలువకు ప్రాణానికి విలుగుండయా? మరి ఎందుకు ఇస్తారో రైతు బీమా? 1,00,000 రూపాయల రుణమాఫీ ఉందా కాక? 1,00,000 రూపాయల రుణమాఫీ ఉందా? జోగు రామన్నని 17 ఏళ్ల నుంచి గెలిపిస్తున్నామా? 8 సంవత్సరాల నుంచి గెలిపిస్తున్నాం, 17 ఏళ్ల నుంచి గెలిపిస్తున్నాం.
మరి జోగురామన్న 15 ఏళ్ల నుంచి ఏం చేసిండు? జోగురామన్న 15 ఏళ్ల నుంచి ఇల్లు కట్టలే, రేషన్ కార్డులు ఇవ్వలే, ₹1,00,000 రుణమాఫీ చేయలేదు, భూమి రేటు రైతులకు రైతు బీమా ఇస్తలేడు, పింఛన్లు ఇస్తలేడు. మీ ఊళ్ళో 100 మందికి పింఛన్లు అవసరమైతే 10 మందికి ఇస్తున్నాడు. నిజమేనా? అవ్వకు పింఛన్ ఇస్తే తాతకు ఇస్తలేడు, తాతకు పింఛన్ ఇస్తే అవ్వకు ఇస్తలేడు. కరెక్టేనా? ఈ జోగురామన్నని చిత్తుగా ఓడిస్తేనే, ఈ జోగురామన్న అహంకారాన్ని పొందవచ్చేదే మన బిడ్డలకు ఇల్లు వస్తాయి, రేషన్ కార్డులు వస్తాయి, పింఛన్లు వస్తాయి. మన బిడ్డలకు ఏం వస్తాయి? రేషన్ కార్డులు వస్తాయి, పింఛన్లు వస్తాయి. ఈ జోగురామన్నని బరాబర్ ఓడించడానికి సిద్ధంగా ఉండండి. 15 ఏళ్ల నుంచి జోగురామన్నని గెలిపిస్తే మీకేమిచ్చాడు? ఇల్లు కట్టియలేకపోయిండు. ఒక్క ఇల్లు కట్టిందో ఒక్క ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని ఇచ్చిండా జోగురామన్న? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండా జోగురామన్న? ఒక్క ఇల్లు ఇచ్చిండా? ఈ ఊళ్ళో ఒక్క ఇల్లు ఇచ్చిండా? ఈ ఊళ్ళో ఒక్క బిడ్డకైనా స్కాలర్షిప్ వచ్చిందా? ఒక్క బిడ్డకైనా స్కాలర్షిప్ వచ్చిందా? ఒక్క బిడ్డకైనా 4 ఏళ్ళ రేషన్ కార్డు వచ్చిందా? మరి మన గరీబ్ ఎట్లా బతకాలా గరీబ్? బీజేపీ గవర్నమెంట్ ఇస్తారనే చెప్పడానికి వచ్చిన నేను. బీజేపీ గవర్నమెంట్ ఇస్తారని చెప్పడానికి వచ్చిన నేను. ఇదొక్కటి చెప్పండి జోగురామన్నకు. జోగురామన్న 15 ఏళ్ళు నీకు అవకాశం ఇచ్చినాం కదా, మీతో చేత కాలేదు కదా. మరి మా కంది సీరన్న మాకు ఇల్లు కట్టిస్తా ఉంటుంది. మా కంది సీరన్న మాకు ఇల్లు కట్టిస్తాడు, మాకు రేషన్ కార్డు వేస్తాడు, మాకు రైతు రుణమాఫీ తీసుకొస్తాడు. అరే సౌండ్ పెట్టరా, నువ్వు కట్టించిన మా సీరన్న కంది సీరన్న రైతు రుణమాఫీ తీసుకొస్తాడు, రైతు బీమా భూమి లోపలకు తీసుకొస్తాడు, మా ఊర్లో ఇల్లు కట్టిస్తాడు, రేషన్ కార్డులు వేస్తాడు, పింఛన్లు తీసుకొస్తాడు, మా బిడ్డలకు స్కాలర్షిప్లు తీసుకొస్తాడని బరాబర్ చెప్పండి. చెప్తారా? ఈ రోజన్నా చెప్తారా? మరి అక్కడే జోగురామన్న ఒక ప్రశ్న అడగండి. ఈ ఊరికి వస్తే ఏమి రా బిడ్డ జోగురామన్న, మా ఇళ్ళతో అయినాయి, మా పింఛన్లతో అయినాయి, మా రేషన్ కార్డులతో అయినాయి, మా నిరుద్యోగ బుద్ధి 3,000 నెలకిస్తానటువంటి మా స్కాలర్షిప్ లేవా? మా ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలకు లోన్ లేదా? ఒక్క బిడ్డ కన్నా ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డకు లోన్ వచ్చిందా? 7,000 లోన్ వచ్చిందా? ఒక్క బిడ్డ కూడా లోన్ రాలేదు. ఈ జోగురామన్న 15 ఏళ్ల నుంచి మనల్ని అందరికీ మోసం చేస్తున్నాడు. అయితే ఎందుకు మోసం చేస్తున్నాడు తెలుసా? జోగురామన్నని కరెక్ట్ అడిగే మనిషి దొరకలే. నా తీరు జోగురామన్నని ఎవరైనా ప్రశ్నించిందా? నా తీరు ఎవరైనా అడిగిందా జోగురామన్నని? ఇంతవరకు అడిగిందా? చెప్పండి బిడ్డ జోగురామన్న, మీ 15 ఏళ్ళు 4 సార్లు ఎమ్మెల్యే గెలిపించడం, ఒక్కసారి మందిని చేసినాం, ఈసారి కంది శ్రీరాములు గెలిపిద్దాం, ఈసారి కంది శ్రీరాములు మా నాయకుడు, ఈసారి కంది శ్రీరాములు మాకు ఇల్లు కట్టిస్తాడు, మాకు రేషన్ కార్డు వస్తాడు, మాకు పింఛన్ వస్తాడు, మాకు రైతు రుణమాఫీ తీసుకొస్తాడు. బరాబర్ చెప్పండి జోగురామన్న. చెప్తారా? జై బీజేపీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటా. అందరికి రాను, మళ్ళా కలుస్తా, మళ్ళీ మీ అందరిని కలవడానికి వస్తా, చిన్న మీ అందరిని కలవడానికి వస్తా. మన యూత్ పిల్లలతో సపరేట్ మీటింగ్ పెట్టుకుందాం, అందరిని కలవడానికి వస్తా. సరేనా? జై బీజేపీ.
మరి చూస్తారా మీరంతా?